కేసు పాతది ఉంటే తీసుకొచ్చి అది ఆయన చేశారు. అవి కాకుండా ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద మాకు అనుమానం ఉంది ఏమంటే, మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ అధికారాన్ని ఈ పోలీసులను అడ్డబెట్టుకొని ఈ రకంగా నేర ప్రవృత్తి ఆయనంతా చేస్తున్నాడు అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు. కానీ మేము జగన్మోహన్ రెడ్డి మనస్తత్వము, జగన్మోహన్ రెడ్డి గురించి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఫస్ట్ కేసున సింహాద్రిపురంలో 1994లో, అంటే ఆయన 72లో పుట్టినాడు, అంటే 22 years కు మా 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 మండల హెడ్ క్వార్టర్ సింహాద్రిపురం స్టేషన్ లో అతని మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఏమని, స్టేషన్ మీదకి వచ్చి దాడి చేశాడు. అప్పుడు అతని వయసు వచ్చేసి 22 సంవత్సరాలు. అది అతని క్రైమ్, అప్పటికి స్టార్ట్ అయింది అతని క్రైమ్. తర్వాత కన్సిక్వెన్సెస్ గా వాళ్ళ తాత మర్డర్ అయినాడు, రాజారెడ్డి గారు మర్డర్ అయినారు. తర్వాత రాజారెడ్డి మర్డర్ అయిన తర్వాత ఒక ఇన్సిడెంట్ లో మా సింహాద్రిపురం మండలానికి చెందిన పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చేశాడు. ఇప్పుడు కూడా ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నాడు. అతని మీద వచ్చేసి కేవలం జగన్మోహన్ రెడ్డి కర్త కర్మ క్రియతో పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద అటాక్ చేయించాడు. అదే అటాక్ కూడా రాత్రి 7 గంటలప్పుడు బాంబులతో చేస్తే ప్రభాకర్ రెడ్డికి అప్పటికే గన్మెన్ ఉన్నారు. గన్మెన్ ఫైర్ చేస్తే అవతలోనికి దెబ్బ తగిలింది, అతను సేఫ్ అయినాడు. ఆ కేసులో రాజశేఖర రెడ్డి ఫస్ట్ ముద్దాయి, వివేకానంద రెడ్డి 2వ ముద్దాయి, తర్వాత జగన్మోహన్ రెడ్డి 3వ ముద్దాయి. అంటే ఇతని హిస్టరీ చెప్తాను. ఈ రోజు ముఖ్యమంత్రి అయినాడు అనుకుంటున్నారు, ముఖ్యమంత్రి కాకముందు అతని నేర ప్రవృత్తి, అతని చరిత్ర చెప్తాను. తర్వాత వచ్చేసి మా తాతను చంపిన వాళ్ళను అన్నా, మీకు ఇంకో విషయం తెలుసా, ఎక్కడన్నా కానీ ఎప్పుడన్నా మీరు విన్నారా ఐస్ క్రీమ్ బాంబు అంటే విన్నారా మీరు? ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ బాంబు అదేంది? అది చెప్తా అన్న. ఐస్ క్రీమ్లు ఆ కాలంలో ఏం చేశారంటే, ఒక సైకిల్ పెట్టుకొని సైకిల్ స్టాండ్ కు ఐస్ క్రీమ్ డబ్బా పెట్టుకుంటారు. దాంట్లో ఐస్ క్రీమ్లు పెట్టుకొని అమ్ముకుంటా వాడు మాలో జీవిస్తాడు. అది ఐస్ క్రీమ్. ఆ సైకిల్ కు ఆ ఐస్ క్రీమ్ పెట్టెలో బాంబు తయారు చేసి పెట్టినారు. అది పెట్టి ఎవరు వాళ్ళ తాత చంపిన పాలసారథి రెడ్డి ఫలానా కోర్టుకు వస్తాడని ఆ కోర్టు కింద అది పెడితే అది మళ్ళా వేరే రకంగా లీకే. పరిటాల రవి గారు బతికినప్పుడు పరిటాల రవి గారికి నేను చెప్పేది అంతా వాస్తవం ఉన్నాయి, రికార్డెడ్. అంజనా సిన్హా గారు అనంతపూర్ ఎస్పీగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కడో వేరే వాడు ఎవడో దొరికితే, ఇది కాదు సార్ పులిందల్లో పెద్దగా జరుగుతుందని అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళు అడిగితే అది చెప్పి వాళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఆయన మీ గురించి రెక్కి కూడా నిర్వహించారు, ఇట్లా ఐస్ క్రీమ్ బాంబు కూడా పెట్టినారని చెప్పి అప్పట్లో పాలసారథి రెడ్డిని సేవ్ చేయడం జరిగింది. దాంట్లో కర్త కర్మ క్రియ అంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి. ఆ ఇన్సిడెంట్ పక్కన పెడితే మాకు ఇన్ఛార్జిగా పనిచేసినాడు, 5 సార్లు వాళ్ళ మీద పోటీ చేసినాడు. సతీష్ రెడ్డికి 2 times సతీష్ రెడ్డి వాళ్ళ సిస్టర్ వచ్చేసి ద్వారకా నగర్ కడపలో ఉంటారు, వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారని అక్కడ రెక్కి నిర్వహించి, తర్వాత పులిందల్లో మాజీ ఎంపీ డిఎన్ రెడ్డి గారని ఆయనకు సతీష్ రెడ్డికి బంధువు ఉన్నా, డిఎన్ రెడ్డికి ఒక రోజు ఇంటికి వస్తాడని చెప్పేసి అతని మీద పిన్ బాంబుతో అటాక్ చేసినారు. పిన్ బాంబు జీప్ మీద పడింది. అదృష్టవశాత్తు ఆ పిన్ ఓపెన్ కాక ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరగలే. అంటే సతీష్ రెడ్డి మీద ఆ రోజు పిన్ బాంబుతో అటాక్ చేయించింది కూడా జగన్ రెడ్డి. ఇవన్నీ మేము దగ్గరగా చూసినాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏదైతే ఇప్పుడు దేవిరెడ్డి శంకరెడ్డి ఉన్నాడు కదా, దేవిరెడ్డి శంకరెడ్డి ఎరికెల్ మహేష్ అని ఒక అతన్ని చంపినాడు. అది చంపిన 6 నెలలకు ఇతను ఎరికెల్ మహేష్ తమ్ముని కొడుకు ఉదయ్, తర్వాత ఇంకో అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ రమణ, వాళ్ళిద్దరు కూడా మళ్ళా నన్నేమన్నా చంపుతారేమో అని ఇతను భయపడి వాళ్ళిద్దరిని ఎవడైతే ఈ మధ్య చనిపోయినాడు కోవెట్ గంగాధర్ రెడ్డిని, వాంతో కోవర్ట్ ఆపరేషన్ చేసి బీర్లో మత్తుమందు కలిపి వాళ్ళిద్దరిని మత్తుమందు కలిపి పెట్టినారు, ఒక చోట పెట్టినారు. పెట్టిన టయానికి అన్నా, ఇదంతా వాస్తవం నేను చెప్పేదంతా, పెట్టిన టయానికి ఈయన అప్పుడు బెంగళూరు ఉన్నాడు. ఎవరు? మన సార్ జగన్మోహన్ రెడ్డి సార్ బెంగళూరు నుంచి చెప్పా పెట్టకుండా ఏదో పని మీద పులివెందులకు వచ్చినాడు. పులివెందులకు వచ్చినప్పుడు జగన్ రెడ్డి ఉండగానే ఈ మర్డర్ చేస్తే మళ్ళా జగన్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుందని ఆయన పొమ్మని వేరే రకంగా వేరే వాళ్ళకు చెప్పించారు. అంటే ఆయనతో పాటు వెహికల్లో వేరే అతను ఉన్నాడు. అతనితో జగన్మోహన్ రెడ్డిని వెళ్ళిపోమనం, మేము ఆ పని చేసుకోవాలని ఆ చెప్పేదానికి కూడా వీలు కాలేదు అతనికి. సారికి అతను ఏదో చెప్తానని ఇతను ఏదరా నువ్వు అది లాస్ట్కి అతను 2 ఉండగానే చెప్పేసినాడు, ఇట్లా ఉంది, ఇద్దరిని ఆల్రెడీ సెట్ చేసినారు, నువ్వు పోతే వేసేస్తారని అని అప్పుడే వెళ్ళిపోయినాడు ఆయన వెళ్ళిపోయినాడు. అదే రోజు ఆ పిల్లలు ఇద్దరి గొంతులు కోసి అవతల రోజు పెట్టినారు. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఆ రోజు జరిగింది. ఇట్లా ఉన్నారు అంటే పిల్లలను ఒక అబ్బాయి 18 years, ఒక అబ్బాయి 19 years,
సరే ఈ పని వద్దురా అని జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా ఆ పిల్లలు బతికేవారు. ఈరోజు వాళ్ళ కుటుంబాల ఉసురు కూడా ఈయనకి ఎప్పుడు తగులుతారో చూడాలి. అంటే ఇంతటి నేర చరిత్ర, స్వభావం ఇదంతా ఉంది అతనికి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పోలీసులను అధికారము ఇవన్నీ పెట్టుకొని, ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే చంద్రముఖి సినిమాలో గంగా పూర్తిగా మారిన చంద్రముఖిని చూస్తారంటారు. ఇప్పుడు ఇన్ని అర్థాలు పెట్టుకొని పూర్తిగా మారిన జగన్ రెడ్డిని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చూస్తారన్న. అంతటి నేర ప్రవృత్తి, నేర అంతా ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ పోలీసులను అడ్డబెట్టుకొని ఇంకా అతన్ని పూర్తిగా మారిన చంద్రముఖిని చూస్తున్నారు. ఇప్పుడు ఇంకా దీన్ని బట్టి ఇప్పుడు నన్ను 2 వారాల కిందట కిడ్నాప్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి నన్ను నా మీద పిస్టల్ పెట్టి నువ్వు ఏమేమో చేయాలని చూసింది. ఇప్పుడు గన్మ్యాన్ సెక్యూరిటీ విత్డ్రా చేసి ఇంక ఏమనుకోవాలా? అంటే మమ్మల్ని అంతమందించే ప్లానా అనుకోవాలా లేదా మీరే చెప్పండి. అంటే ఇప్పుడు మీకున్నది లింగ్ అనుకుంటే ఒక గన్మ్యాన్, ఒకవేళ విత్డ్రా చేయకపోయినా లింగ్ అనేది ఉండేది ఒకటే కదా. ఒకవేళ